నంద్యాలలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు ప్రత్యేక చర్యలు. చెడు నడత కలిగిన రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి భద్రతలను మెరుగుపరచడానికి నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీలు, డీసీలు, కేడీ మరియు సస్పెక్ట్ షీట్ హోల్డర్స్ను గుర్తించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కౌన్సిలింగ్లో వారికి సత్ప్రవర్తన మరియు చట్టపరమైన జీవన విధానాన్ని అవలంబించాలనే సందేశం అందజేశారు. భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. మరలా నేరాలను పునరావృతం చేసే వారిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. చెడు నడత కలిగిన వారి యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేలా చేయడమే కాకుండా భవిష్యత్తులో సమాజానికి మంచి సేవలను అందించాలని వారికి అవగాహన కల్పించారు. పద్ధతిగా ఉంటే ఆఫీసులకు చెప్తాం. ఎటువంటి కేసులు లేవు. ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు తర్వాత నంద్యాల ఏఎస్పీ మేడం పర్యవేక్షణలో ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా ఆదివారం రౌడీ షీటర్లని, సస్పెక్ట్ షీటర్లని కౌన్సిలింగ్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే పొటెన్షియల్ రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళందరికీ సివియర్ వార్నింగ్ చేయడం జరిగింది. ఎటువంటి కేసులు ఏదైనా ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడమే కాకుండా నెక్స్ట్ పీడియాక్లు కూడా పెట్టేసి జైలు పంపిస్తామని చెప్పేసి వార్నింగ్ చేయడం జరిగింది. తర్వాత యువతకి, పేరెంట్స్కి తెలియజేయడం ఏమంటే ఈ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళకున్న అలవాట్లు ఏంటి ఒకసారి వాళ్ళని చెక్ చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. యువతకి కూడా తెలియజేయడం అంటే ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని చెప్పేసి ఎటువంటి నేరాల్లో కూడా ఇన్వాల్వ్ కాకూడదని, అట్లయితే జీవితాలు నాశనం అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.